పెద్ద కంపెనీల్లోన లాడర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ, క్వశ్చన్ మార్క్. స్టార్ట్అప్స్ లో అయితే కనుక టీమ్ చిన్నగా ఉంటుంది, క్రూ చిన్నగా ఉంటుంది, ఎవ్రీథింగ్ 1-to-1 ఫేస్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద కంపెనీల్లోన అసలు పైన ఏదైనా చెప్పిన ఒక మాట, బాస్ నోటి నుంచి వచ్చిన మాట చివరి ఎంప్లాయీకి దాకా రావు, కొన్ని వచ్చినా కూడా మారిపోయి వస్తుంటాయి. అది దాన్ని మళ్ళీ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇప్పుడు పైనుంచి కింద దాకా పైన ఒక మాట మెసేజ్ ఇస్తే నేరుగా కింది చివరి ఎంప్లాయీకి కూడా అదే టెంపోతో చేరాలంటే ఏం చేయాలి? దాన్నే ఇప్పుడు మనం ఫ్యాన్సీగా కార్పొరేట్ కల్చర్ అంటున్నారండి. ఏమనంటే కార్పొరేట్ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ అవుతాయి. సో ఏం చేస్తారు, ఈ కింద ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక్కొక్క మెయిల్ ఐడి ఇచ్చేస్తారు. ఫస్ట్ జాయినింగ్ రోజే చాలా ఫ్యాన్సీగా ఒక గిఫ్ట్ కిట్ ఇచ్చేసి, ఒక బుక్, ఒక నోట్ ప్యాడ్, అట్లా వెల్కమ్ కిట్లు ఇచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి బాస్ ఏది చెప్పినా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏది చెప్పినా, వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏవేవైతే చెప్తాయో అందరినీ ఒక సీసీ పెట్టేస్తూ ఇది ఒకటి నేర్చుకున్నారు. మానవ సంబంధాలు కంప్లీట్ గా కట్ అయిపోయాయి. ఇలా ఎందుకు, దీంట్లో ఆ సిస్టమ్ తీసుకురావడానికి కావాల్సిన మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇలా ట్రాన్స్పరెన్సీ పెరగడం కోసం. కానీ దాంట్లో కూడా ఇప్పుడు వర్క్ డెలివరెన్స్ కూడా మీరు గనక చూస్తే వీటిల్లో బాస్ అంటే మనం ఏంటి, ఆ బాస్ అనే అనట్లే, ఇప్పుడు ఈ వ్యక్తికి ఈ బాస్, ఈ వ్యక్తికి బాస్, సో వీళ్ళ ఇమీడియట్ బాస్. ఇక్కడ నుంచి కూడా లీడర్షిప్ అనేది కరెక్ట్ గా వెళ్తేనే లాస్ట్ వరకు అది కరెక్ట్ గా కన్వే అవుతుంది. సో ఈ పర్సన్ కి బాస్, ఈ వ్యక్తికి కూడా ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇక్కడే తొక్కేస్తారు. అది లేకుండా ఉండటం కోసం వీళ్ళు ఏ మెయిల్ పెట్టినా ఈయనను పెడుతూ వీళ్ళందరికీ పెట్టేస్తే ఈయన ఐడియాలు ఒకరు కొట్టేయరు, లేకపోతే ఈయనకి జరగాల్సిన క్లియర్ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా వస్తుంది అని. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజున వాటిని కూడా మిస్యూజ్ చేస్తూ అవి ఎలా వాడుతున్నారంటే అండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తిని మనం తీసేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా డేటా ఉండదు, మొత్తం ఆ డేటా అంతా కార్పొరేట్ ఈమెయిల్ ఐడిలో ఉంటది. చక్కగా కార్పొరేట్ ఈమెయిల్ ఐడి తీసేసుకున్నామా, పాస్వర్డ్ రీసెట్ చేసేసామా, వాళ్ళని బయటికి పంపించి పడేసామా, ఇలాంటి విషయాలకి వాడుతున్నారు. ఇంకా వాటిని అంటే హ్యూమన్ యాంగిల్ లేకుండా, ఇప్పుడు ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్ తెలుసుకోకుండా ఇలాంటి వాటిని మనం మరి ఎలా కనిపెడతాం? ఇప్పుడు ఒక స్టార్ట్అప్ తీసుకుందాం. ఇందాక మీరు అన్నారు స్టార్ట్అప్ లోన నువ్వు స్టార్ట్ చేసినంత మాత్రాన సక్సెస్ అయిపోయినట్టు కాదు, దెర్ ఈస్ ఎ లాంగ్ వే టు రన్ ఆర్ టు వాక్. అలాంటప్పుడు సస్టైనబిలిటీ అనేది మనసుకు సంబంధించిందా, డబ్బుకు సంబంధించింది? రెండిటికి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ అయినా సరే ఒక బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను రెండు చేయడానికి రీజన్ ఏంటంటే, సిబిటి ఈజ్ ఆల్ అబౌట్ ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం, తన ఉనికి, తన ఐడెంటిటీ, తన గుర్తింపు, తన కష్టం, తన ఫలితం అంటే ఈక్వల్ గా దక్కాలి అనేది ఒకటి. బిజినెస్ స్ట్రాటజీ అనేది మనం ఏమంటామంటే, బిజినెస్ ఈజ్ మేడ్ ఆఫ్ మనీ. అల్టిమేట్లీ మనం ఎంత పెట్టాం, ఎంత వచ్చింది. అయితే పోను ఇది ఎలా తయారు చేసేసారంటే, ఒక క్యాపిటలిస్ట్ యాంగిల్ ఇచ్చేసి డబ్బులు పెట్టాం, ఇక్కడ మైండ్, హార్ట్ ఇవన్నీ పనిచేయవు, ఇక్కడ కేవలం మనం పెట్టింది వచ్చిందా లేదా, ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో ఎంత మందిని తొక్కుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు, బిజినెస్ లో ఇవన్నీ కామన్. లేకపోతే ఏదైనా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసేస్తే దిస్ ఇస్ కామన్ ప్రాక్టీస్ ఇన్ బిజినెస్, ఇలా మొదలెట్టారు. బట్ కాదు, ఎక్కడ అంటారు, కానీ కాదు. నిజానికి వ్యాపారం నైతికతతో మొదలెట్టిన వ్యాపారాలే ఇవాల్టి వరకు సస్టైన్ అయ్యాయి. ఇది వరల్డ్ యాక్సెప్టెడ్ ప్రూఫ్. వ్యాపారాన్ని మీరు ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్టు ఒక ప్రాబ్లం కి మీరు సొల్యూషన్ లాగా కనిపెడతారో, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ వాళ్ళ అవసరం తీర్చేది దానిలా మొదలెట్టి, మూడు విషయాలు చాలా క్లియర్గా, అంటే వ్యాపారం చేసే వ్యక్తికి లాభం రావాలి, ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి సహకరిస్తున్న వ్యక్తులు దానివల్ల ఎదగాలి, ఎవరికైతే ఈ వ్యాపారం అందిస్తున్నారో ఆ అల్టిమేట్ కస్టమర్ కూడా దానివల్ల ప్రాఫిట్ పొందగలగాలి. ఈ మూడు జరిగినప్పుడే అది నైతిక వ్యాపారం ఆర్ ప్రాఫిటబుల్ బిజినెస్ అందాం. ఈ మూడు చేసేటప్పుడు మీకు ట్రాన్స్పరెన్సీ అవసరం లేనిది ఎక్కడ, కేవలం ట్రేడ్ సీక్రెట్స్, లేకపోతే మనీ సీక్రెట్స్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ట్రేడ్ సీక్రెట్ కాదండి. ఎందుకంటే మీరు అదే వ్యాపారం పెట్టారు, ఇంకో వ్యక్తి అదే వ్యాపారం పెట్టారు, మీరు అదే క్లయింట్కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అందించండి. మీ క్వాంటిటీ కానీ, మీరు టైంకి ఇవ్వటం కానీ, మీ క్వాలిటీ కానీ ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఆ వ్యక్తిని వెళ్ళనివ్వండి, కానీ మీ కస్టమరే మీ నుంచి వెళ్ళరు.
ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది మీ నుంచి నిబద్ధత, సర్వీస్ దొరుకుతుంది. సర్వీస్ దొరుకుతుంది. ఈ 3 విషయాలే వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఇవన్నీ ఇవ్వలేనప్పుడే నాకెవరన్నా పోటీకి వస్తారనే భయాలు మీకుంటాయి. సో ట్రేడ్ సీక్రెట్ లో ఈవెన్ క్లయింట్ డీటెయిల్స్ రావు. కేవలం మీరు ఫండ్ ని ఎలా రొటేట్ చేసుకుంటున్నారు, క్యాష్ ఫ్లో ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, ఫైనాన్షియల్స్ కి సంబంధించి ఏవైనా కొన్ని డీటెయిల్స్ ఉండొచ్చు విచ్ ఆర్ ట్రేడ్ సీక్రెట్స్. అవి కాకుండా నైతికత మీరు మెయింటైన్ చేస్తే ఇంకా దాంట్లో ఇంకా నైతికత అంటే ఇమోషనల్ వాల్యూని పెట్టుకుంటూ మీతో ఉన్న వాళ్ళ వెల్ఫేర్ మీరు చూసుకుంటూ వెళ్తే ఇంకా ఏం ఆపుతుంది? బట్ అదర్ వే రౌండ్ వీటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే బిజినెస్లు ఈ బిజినెస్ పెడితే గవర్నమెంట్ ఇస్తున్న ఈ ట్యాక్స్ మేము కాపాడుకోవచ్చు, ఈ బిజినెస్ పెడితే దీన్ని వెనకాల నుంచి తిప్పొచ్చి నేనే చెయ్యొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను ఒక చారిటీ పెడతాను దానికి వెళ్ళిపోతాయి, ఇటు నేను పైకి మంచి ఫేస్ ఉంటాను, ఇటు ఇది, ఇలాంటి కొన్ని మీరు చేసుకోండి యాజ్ ఫార్ యాజ్ మీ వల్ల అవతల వాళ్ళకి నష్టం కలగనంత వరకు. బట్ ఎప్పుడైతే అది మనుషుల్ని ఎక్కి తొక్కే స్టేజ్కి వెళ్ళిపోద్దో అక్కడ నైతికత దెబ్బతింటుంది. ఓకే, సో వ్యాపారంలోనూ ముసుగులు ఉండరాదు. ఓకే, ముసుగులు ఉండరాదు కానీ టు సమ్ ఎక్స్టెంట్ హిడెన్ అనేది ఉంటుంది, ఉండాలి. స్ట్రాటజీస్ హిడెన్ ఉంటాయండి, అంత బట్టబయలుగా ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కటి అనుమానాస్పదంగా ఉండకూడదు. అనుమానాస్పదంగా కంటే దాచుకోవటం అవసరం ఏంటి? ఎందుకు అంటే స్ట్రాటజీస్ అనేవి హిడెన్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాక్ పీస్ ఏదో తయారు చేద్దాం అనుకుంటున్నామండి. ఆ చాక్ పీస్కి ఏమేమి మిషన్లు కావాలి? మీకు చాక్ పీస్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకొకరికి కూడా చాక్ పీస్ ఫ్యాక్టరీ ఉంది. ఇంగ్రీడియంట్స్ బయట పోకుండా చూసుకోవాలి. మేబీ అదొకటి ట్రేడ్ సీక్రెట్. ఇంకొకటి ఏమవుతుంది, మీరు కంప్లీట్ మీ ఎంప్లాయీస్ నే పెట్టి చేపిస్తున్నారా లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పెట్టి చేపిస్తున్నారా? మీకు ఏదో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, విచ్ ఇస్ ఏదైనా మీరు కొన్ని బెనిఫిట్స్ పొంది ఉండొచ్చు. ఇలా చేస్తే నాకు తక్కువ పడుతుంది, పర్ చాక్ పీస్ నాకు 30 పైసలే పడుతుంది, ఇలా మీరు అనుకున్నారనుకోండి, అవి మీ స్ట్రాటజిక్ డెసిషన్స్, అవి మీ తెలివి మీతోటి మీరు తెచ్చుకున్నారు, అవి ఖచ్చితంగా దాచుకోవాలి. అవి ఎందుకు చెప్పాలి? మీ తెలివితో మీరు చేసుకుంటున్నారు కాబట్టి. బట్ మిగతా అనైతికంగా చేసే వాటికి ముసుగులు వేయడం వల్ల అది మాత్రం బిజినెస్ అన్ఫిల్టర్డ్ ఉండడమే బెటర్ అండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్స్కి మధ్య అంతరం ఉండాలా ఉండకూడదా? ఒకవేళ ఉంటే ఎంత మేరకు ఉండాలి? చాలా చాలా వెల్ థాట్ క్వశ్చన్ అండి. బికాస్ ఇది చాలా అంటే ఇప్పుడు వస్తున్న స్టార్టప్స్ కూలిపోవడానికి మెయిన్ రీజన్ గా ఇదే చూస్తామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరం ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉండకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజానికి మనం ఎప్పుడైతే కాన్షియస్ గా అంతరం ఉంచాలి అనుకుంటామో అప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నట్టే ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు సింపుల్ గా ఇప్పుడు ఒక బాస్ వచ్చి ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేశాడండి, అదే వ్యక్తి తిరిగి బాస్ ని ఇన్సల్ట్ చేస్తే ఈ బాస్ తీసుకోగలుగుతాడా? ఎందుకు తీసుకోలేరు? అంటే మీరు ఒక మనిషే ఈ భూమి మీదే పుట్టారు, వాళ్ళు ఒక మనిషే ఈ భూమి మీదే పుట్టారు. అంటే కేవలం మీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి, మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఇన్సల్ట్ తీసుకోలేరా? అంటే మీ మైండ్ లో మీరు ఒక గోడ కట్టుకున్నారు, దాన్నే ఆ గోడనే ఈగో అంటారు. ఆ గోడనే మీరు డామినెన్స్ కింద చూపిస్తున్నారు. మీరు ఎంత క్లోజ్ గా మాట్లాడినా ఆ వ్యక్తి సంతోషపడతాడేమో కానీ హద్దులు దాటి మీ మీదకి వచ్చి మీ మీద జోకులు వేయడం అలాంటివి ఎలాగూ చెయ్యరండి ఎంప్లాయీస్. సో అంతరం ఎంత వివేకంతో ఎంత విజ్ఞతతో పెట్టామనేది అసలు కీ క్వశ్చన్. ఎంతో మంది చాలా గర్వంగా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారండి, బాసులు వాళ్ళతో వెళ్ళి పని చేయటం లేకపోతే చిన్నంగా భోజనం చేయటం ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఆ పర్సనల్ కనెక్షన్ ఫీల్ అవుతారు. ఇంకోటి బాస్కి ఏం కావాలో తెలుసుకుని ఆయనకు కావాల్సిన విధంగా వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు. ఆ అంతరం పెట్టాలి అనుకున్నప్పుడే అక్కడ తేడా అండి, ఆ మనిషిలోనే తేడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక బిజినెస్ స్ట్రాటజిస్ట్ పరంగా చూస్తే అంతరం మనం ఎందుకు అనుకుంటాం, చాలా క్లోజ్ అయిపోతే వర్క్ ఏమైనా ఎగ్గొడతారు, డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే లీవ్లు ఎక్కువ అడుగుతారు, ఇలాంటి మీరు అనుకోవచ్చు ఉంటాయని. కానీ నిజానికి ఒక వ్యక్తికి ఆటోమేటిక్ గా మీరు అంత లెవరేజ్ ఇచ్చినప్పుడు, మీరు అంత నమ్మకం పెట్టినప్పుడు ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తారండి, రెండోసారి మోసం చేస్తారు, మూడోసారి ఆ వ్యక్తి మనస్సాక్షి ఆ వ్యక్తిని నిలబెడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక అద్దం లాంటి వాడండి. సిబిటి పరంగా కూడా వాళ్ళకి అద్దంలో మీరు మంచి చూపిస్తే మంచి అవుతుంది, మీరు ఏది చూపిస్తే, మీరు వెండి చూపించండి వెండి తీసుకెళ్తారు,
మీరు కోపం చూపించండి, వాళ్ళ కోపం లోపల బిల్డ్ అవుతూ ఉంటుంది. మీరు పవర్ లో పెద్ద కాబట్టి మీరు చూపించుకోగలుగుతారు, వాళ్ళు మీ మీద చూపించలేరు, అంతే తేడా. కానీ ప్రతి మనిషికి ఇవాళ రేపు 4-5 ఏళ్ళు ఉన్న పిల్లల్నే మనం ఫోర్స్ చేయలేకపోతున్నాం. కానీ ఇంత తెలివి విఘ్నత ఉన్న వాళ్ళు మీరు తిట్టినప్పుడు ఎందుకు పడుతున్నారు, మీరు అన్నప్పుడు ఎందుకు కామ్గా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు అనలేక కాదు, మీకు గౌరవం ఇచ్చి వెనక్కి అనట్లేదు. కానీ అది ఎవ్రీ టైం ఒక పర్సన్ తీసుకున్నప్పుడు మెడ మీద 1 కిలో రాయి పెట్టుకుని నడిస్తే ఎలా ఉంటుందో అలా పైలప్ అయిపోతూ ఉంటుంది. 2 సార్లు తీసుకుంటారు, 3 సార్లు తీసుకుంటారు, 4వోసారి 4 కేజీలు బరువు ఉన్న 10 కేజీలు అంత బయటపడేస్తారు మళ్ళీ. సో అది ఇంకా డేంజరస్. సో వాళ్ళు తీసుకునే స్టేజ్ వరకు తీసుకురాకూడదు. బాస్ అనే వాళ్ళు ఆ ఎలాస్టిక్ ని ఇంతవరకు లాగకూడదు. ఇప్పుడు ఒక బాస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ధీమా, స్టెబిలిటీ, నమ్మకం, గౌరవం, వాళ్ళకి వాలిడేషన్. ఇవి ఇచ్చినప్పుడు అండి ఇంకా అన్ని డిఫైన్ అయిపోతాయి. స్టెబిలిటీ ఏంటి అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి మీ ఆఫర్ ఉండి మీ దగ్గరకు వచ్చే ముందు వాళ్ళు చాలా మంచి ప్లేస్లోనే ఉండుండొచ్చు. హవెవర్ మీరు అడిగినందుకు వచ్చి ఉండొచ్చు, లేదా మీ దగ్గర జీతం ఎక్కువ ఉండుండొచ్చు, ఫర్ ఎవ్రీ రీజన్. ఇప్పుడు మీరు ఇదివరకు ఇంకేదో పని చేసుకుంటూ ఉండొచ్చు, కంపెనీ ఎందుకు పెట్టారు, మీరు ఎదగాలనుకున్నట్టే ప్రతి ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చి ఎదగాలనుకుంటాడు. సో వాళ్ళు మీ దగ్గరికి ఒక ఉద్యోగం వదిలి వస్తున్నారు, కానీ అంటే వాళ్ళకి ఎంత నమ్మకం మీ మీద ఉంచారు. ఒక ఇంటి పెద్దగా మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నాన్న నాకు యూనిఫామ్ కొనిపెట్టు అంటే అడిగినందుకన్నా మీరు వెళ్ళి కొనుక్కొస్తారు కదా. అట్లాగే ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని మానేసుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళ అవసరం తీరిపోయాక నన్ను బయట పడేయరు అనే ఒక స్టెబిలిటీ అనేది ఆ వర్క్ కల్చర్లో, ఆ అట్మాస్ఫియర్లో ఫస్ట్ ఈ బాస్ అనేవాళ్ళు ఇవ్వగలగాలండి. నెంబర్ 2, ప్రతి మనిషి జీతం చూసుకుంటాడు అని అనుకుంటారు వీళ్ళు, కానీ వాళ్ళు చూసేది వాల్యూ. అంటే ఒక మాటకి వాలిడేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి, వినకపోండి, కానీ నా మాట వింటారు అనే ఒక నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలగాలి. మీరు వినలేకపోయిన రోజు కూడా ఆ ఎంప్లాయీ ఇవాళ ఏదో బిజీగా ఉన్నారు కాబట్టి వినలేకపోయారు, కానీ నార్మలీ వింటారు అనే నమ్మకం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ రోజైనా నేను వెళ్ళి చేయగలుగుతాను అనుకున్నప్పుడు తను చాలా ప్రోగ్రెసివ్ మెథడ్స్తో వస్తాడండి. ఎందుకు సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేస్తే మనకి ఇంత అవుట్పుట్ వస్తుందని మీరు వెళ్ళక్కర్లేదండి, ఆ బాస్ కింద వరకు వెళ్ళక్కర్లా, వీళ్ళే మీకు తెచ్చి లడ్డూలాగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు, అంత నమ్ముతారు. సో ఆ వాలిడేషన్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఆర్ ఆ మనిషికి డ్యూ క్రెడిట్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వగలిగినప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుందండి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కంపెనీస్లో మీరు చూస్తే చాలా కంపెనీస్లో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇంతకు మించి చెయ్యలేక కాదు, ఇంతకు మించి జీతాల కోసం అప్లై చేసుకోలేక కాదు, కానీ వాళ్ళు ఆ వాల్యూకి ఇంటిగ్రిటీ తోటి వాళ్ళు అక్కడ ఉండిపోయారు.